హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి మీ టచ్ షా మళ్ళీ వచ్చేసాడు అనమాట. ఓకే, ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో సబ్జెక్ట్లోకి వెళ్తే మన ఛానల్లో సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి తమ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. బ్రో, చాలామంది కెమెరాలు ఉంటాయి, వాళ్ళు చాలా సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ తమ్నైల్స్ నీట్గా వస్తుంటాయి, మన తమ్నైల్స్ రావు అని చెప్పేసి మీరు బాధపడుతుంటారు. ఇదిలో అయితే మీరు ఏం బాధపడకండి. నేను చెప్పేది ఒకటే, మనకంటూ ఒకటి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ అని ఉండాలి. ఓకే, ఎంచుకున్నామా? రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ ప్లేస్టోర్లో వెళ్తే దొరుకుతుంది. తర్వాత పిక్సెల్లాబ్ అందరికి తెలిసి ఉంటుంది, చెప్పింటారు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను అనమాట. ఓకే రైట్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్, పిక్సెల్లాబ్ యాప్. తర్వాత లైట్ రూమ్, మెయిన్ ఇంపార్టెంట్ లైట్ రూమ్. సరే, చేసేవాళ్ళు ఉంటారు, క్యాన్వా యాప్లో చేసేవాళ్ళు ఉంటారు, చేయండి. సరే, మీకు నచ్చినట్లు మీరు చేసుకుంటూ ఉండండి. ఓకే రైట్, మనం నేను చెప్పే ఈ మూడు యాప్స్లో హెచ్డి క్వాలిటీలో మీరు మీ ఛానల్, మీ తమ్నైల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను సింపుల్గా ఒక రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్లో మీ ఫొటోస్ రిమూవ్ చేస్తాను అనమాట. మీకు ఏం కావాలి మీ ఫొటోస్లో ఇట్లా రిమూవ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి ఇస్తుంది. తర్వాత దీన్ని తీసుకొచ్చి పిక్సెల్ యాప్ ఫుల్ ట్యూటోరియల్ వీడియో ఇప్పుడు మొత్తం నేను స్క్రీన్ పైన చూపిస్తాను అనమాట. చూడండి, ఇది ఇట్లా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుంది. తర్వాత దీన్ని లైట్ రూమ్లోకి తీసుకెళ్ళి మనం హెచ్డీలో మార్చుకోవాలి. ఇంకా హెచ్డీలో మార్చుకోవాలంటే దీన్ని సింపుల్గా తీసుకెళ్ళి క్యాన్వాలో సేవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ అనేది తెలియదు కాబట్టి మనం పిక్సెల్ ల్యాబ్కే రావాల్సింది వస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రో అడుగుతుంది అనమాట. ప్రో లేకుండా చేసుకోవాలి మనం. దీని గురించి మొత్తానికి అయితే మీకు ఫుల్ వీడియో అయితే నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకోండి చాలు. మీ తమ్నైల్ అనేది వైరల్ తమ్నైల్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లాంటివి చేసుకోవాలి. చెత్తగా మనం ఫోటోలు దింపి ఏడ దింపినట్టు ఫోటోలు దింపుకొచ్చి మనం తమ్నైల్ పెడితే వైరల్ కావాలన్నమాట. ఇది వైరల్ కావాలంటే ఇప్పుడు పక్కన వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, మన ఛానల్లో మన కంటెంట్ ఏంది, మనకు సంబంధించిన తమ్నైల్ ఏంది. సరే, బ్లాగ్ తమ్నైల్ అయినా ఓకే, ఫ్యాక్ట్ తమ్నైల్ అయినా ఓకే, ఏదైనా కానీ మన ఛానల్స్ వేరే ఇంకా ఏదైనా పీపుల్ అండ్ బ్లాగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా, మోటో బ్లాగింగ్, న్యూస్. సో వాళ్ళు కూడా ఒకటే తమ్నైల్ క్రియేట్ చేసుకోవాల్సిందే. ఏమంటే వాళ్ళ తమ్నైల్ అంటే క్లిక్ బైట్ ఉంటాయి అనమాట. క్లిక్ బైట్ అంటే అవాక్ చేస్తుంటారు అనమాట చాలామందిని. ఇలా జరిగింది, అట్లా జరిగింది, అరే ఎందుకు ఇలా అయింది, అరే వా అని ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఏం చేస్తుందంటే కొత్తగా యూట్యూబ్ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ని సింపుల్గా క్లిక్ చేసి వాళ్ళ వీడియోస్ అయితే రోజు చూస్తుంటారు అనమాట. అట్లా క్లిక్ చేసినప్పుడు క్లిక్ బైట్ వస్తుంది అనమాట. అట్లా క్లిక్ చేయడం వల్ల ఏం చేస్తుంది చెప్పినా కదా ఇందాక, వీడియో ఒక 10 మందికి షేర్ చేసి, ఒకవేళ వాళ్ళు బాగా చూస్తే ఇంకా 10 మందికి షేర్ చేస్తుంది, ఒకవేళ వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తే అట్లా ఒక 50 మందికి షేర్ చేస్తారు అన్నమాట. యూట్యూబ్ ఏం చేస్తుంది, మీ వీడియోని సింపుల్గా అంటే రాత్రి వైరల్ చేస్తుంది. అట్లా పొద్దున ఒక 10 మందికి, సాయంత్రం ఒక 10 మందికి ఇట్లా పంపిస్తూనే ఉంటుంది అనమాట. ఒకవేళ క్లిక్ బైట్ ఎక్కువ వచ్చింది, 10, 50 తొందర సెట్ చేస్తారంటే మీ వీడియో ర్యాంక్ అవుతుంది అనమాట. అదే తమ్నైల్, క్లిక్ బైట్ తమ్నైల్ ర్యాంక్ కావాలా, నా వీడియో వైరల్ కావాలంటే వీడియో అట్లే వైరల్ అవుతుంది అనమాట. 10 మంది మీ వీడియోని టచ్ చేస్తేనే మీ వీడియో వైరల్ అవుతుంది. అందుకోసమే తమ్నైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టైటిల్, ట్యాగ్స్, తమ్నైల్ ముందు ముఖ్యంగా ఫోకస్ పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి మన ఛానల్ అనేది కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ముందుగా మనం అన్నీ మాట్లాడుకున్నాం నిదానంగా. ఉంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా దేవుడు పైన హెల్ప్ చేస్తాడని కోరుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.